స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడిగినప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడబ్బా, ఇన్ని వేలు ఇచ్చాడు అతను, ప్లస్ మళ్ళీ ఎలక్షన్లప్పుడు డబ్బులు పంచారు స్థానిక ఎన్నికలకి. ఓటు అయిపోతే అట్టగా అసెంబ్లీకి ఆయనే వేస్తాం మేము అని చెప్పారు వాళ్ళు ఓపెన్గా. అప్పుడు కొంతమంది నాయకులు ఆ విషయం బాబు గారి నోటీసు కూడా తీసుకెళ్లారు. అప్పుడు అట్లాగా ఓడిపోయింది అక్కడ. ఇక్కడ అంతే జరిగింది. స్థానిక ఎన్నికల్లో కానివ్వండి అనేటటువంటి కాన్సెప్ట్. రెండో ఇది ఓపెన్ సీక్రెట్ అక్కడ దాంట్లో నడిచింది. సరే అది కాదు పులివెందుల్లో ప్రజాస్వామ్యం ఉంది అంటే కరెక్టే ఉంది. కుప్పంలో కూడా ప్రజాస్వామ్యం క్రిందసారి గెలిచింది. యూ షుడ్ యాక్సెప్ట్ బోత్. ఒకటి డినై చేస్తే ఇంకోటి కరెక్ట్ అంటే కాదు. రెండు యాక్సెప్ట్ చేయి లేదా రెండు డినై, ఏదో ఒకటి చేయండి. దాని దుష్ప్రచారం అని చెప్పి అర్ధజన్ మీడియాలో ఆర్భాటంగా అరిస్తే ఆగిపోతుందా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమరావతి కొండవీటి వాగు పొంగిందా లేదా? పొంగలేదు అసలు కొండవీటి వాగు. మరి కృష్ణానదిలోకి ఎత్తిపోసి నీళ్ళేంటి? కొండవీటి వాగు నుంచి నేరుగా ఏమన్నా ఉండవాళ్ళకి పైప్ లైన్ ఉందా? నీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కృష్ణానదిలోకి? పొలాల్లో నుంచి పారాల్సిందేగా. ఎందుకు దాన్ని దాచడం? తప్పే ఉంది. అయ్యా ఇంకా కట్టలేదు కాలువలు, కడుతున్నాం, కట్టేదాకా నీరు పల్ల మేరకు నిజం దేవుడు ఎరుగు పోతుంది, నీళ్లు తీస్తున్నాం.